ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనల్ని అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, మనందరితో చక్కగా నడిపిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఇలా లేవకనే దేవుని మాటలు ధ్యానించడం ద్వారా మనము చక్కగా బలపరచబడతామండి. ఆమె ప్రతిరోజు కూడా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం దేవుని మాటల ద్వారా. ఈ రోజు కూడా తన ప్రత్యేకింపబడిన మాటల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. చూడండి, దేవుడు ప్రతి విషయంలో మనకు చక్కని గైడర్గా ఉన్నారు. ఆమె చక్కని మనము ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా ముందుకు సాగాలి, ఇలా ఒకటేంటండి సమస్తమైన విషయాల్లో ఆయన మనకు అద్భుతమైన రీతిలో అనేకమైన విషయాలు నేర్పిస్తూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని మనము నడవలసిన త్రోవలు నడిపించే దేవుడై ఉన్నారు. చూడండి, కొన్నిసార్లు కొన్ని మార్గాలను మనం ఎంచుకుంటూ ఉంటాం. ఇలా అయితే బాగుండు, ఇలా నా జీవితంలో ఇలా ఉంటే బాగుండు, ఇది ఈ సమయంలో ఇలా జరిగితే బాగుండు, ఎందుకు నా జీవితంలో ఇది జరగలేకపోతుంది అని ఎన్నో విషయాల్లో మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, దీని ప్రకారం మన జీవితం ఉంటుంది. దాని ద్వారా ఎన్నోసార్లు తప్పుటడుగులు వేస్తూ వచ్చి ఉన్నాం కదండి. ఎందుకంటే దేవుని మాటకు విరుద్ధంగా మనం ఏది చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది మన జీవితంలో మనము ఆ విషయాలలో మనము చేరుకోవాల్సిన గమ్యాలను మనం చేరుకోలేము. అందుకని దేవుని పైన మనం సంపూర్ణంగా ఆధారపడాలి. దేవుని బిడ్డలముగా మన ఆలోచనలు ఎప్పుడు మన గురించి చాలా కొద్దిగానే ఉంటాయండి. మనము ఇలా అయితే బాగుండని మన గురించి మనం చాలా చిన్నగా ఆలోచించుకుంటాం. కానీ మన ఊహల కంటే, మన తలంపుల కంటే మిన్నైన ఆలోచనలు దేవుని ఆలోచనలు. అందుకనే మన ఆలోచనలు కాదు, దేవుని వైపు మనం ఆధారపడుతూ దేవుని చేతులకు మన జీవితాలు అప్పగిస్తే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు తన జీవితంలో దేవుని మాటను విన్నారు. అంతే కదండి. చూడండి, తనలో సామర్థ్యం ఏమీ లేదు, కానీ తను ఆశ్రయించిన దేవుడు మనము అందరం ఆరాధిస్తున్నాం ఆ గొప్ప దేవుణ్ణి దావీదు గారు ఆశ్రయించారు. ఆయన మాటను ఆ సమయంలో, ఆ యుద్ధ సమయంలో దావీదు దేవుని మాటను వినడం జరిగిందండి. అందుకనే ఎంత పెద్దటి గొల్యాతు తన ముందర ఉన్న గొల్యాతును చూడలేదు, కానీ తను నమ్ముకున్న దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు దావీదు. గొల్యాతు కంటే నా దేవుడు గొప్ప దేవుడు అని విశ్వసించాడు. అందుకని అంత పెద్ద భయంకరమైన పోరాటంలో విజయాన్ని దావీదు గారు చూసి ఉన్నారు. మన జీవితంలో కూడా అంతే అండి. మనము సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడి, నా దేవుడు నన్ను అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితిని దాటించగల అద్భుతకరమైన సమర్థుడు అనే విశ్వాసము, ప్రార్థన జీవితం మనకు కూడా ఉన్నప్పుడు మనము దేన్నైనా అద్భుతమైన రీతిలో జయించగలుగుతాం. అందుకనే చూడండి, మన ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనల పైన ఆధారపడదాం. సంపూర్ణంగా దేవుని పైన మనం ఆధారపడినప్పుడు ఆయన అద్భుతమైన రీతిలో మన జీవితాలు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారో, ఎలా మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారో, ఎలా ఫలించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారో అలా మన జీవితాలు ఉండగలుగుతాయండి. అందుకని మన ఆలోచనలు కాదు, దేవుని పైన
ఆధారపడదాం. ఆయన అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి, లేకపోతే ఉద్యోగాల గురించి, అనేకమైన పరిస్థితులు, పోరాటాలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎలా నడుచుకోవాలో అర్థం కాదు, ఎలా వెళ్ళాలో అర్థం కాదు. దేవుడే మరి తన పైన ఆధారపడినప్పుడు ఆయన మనల్ని అద్భుతంగా నడిపించి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలతో పాటు మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. మీ ప్రత్యేకింపబడిన మాటలు మా అందరి జీవితాల్లో కార్యము చేయును కాక అని ప్రార్థన చేస్తున్నాం. మేము నడవలసిన మార్గాల్లో మిమ్మల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడవై ఉన్నాం. మీ చిత్తము, మీ ప్రణాళిక, మీ ఉద్దేశాలు మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చబడను కాక ప్రభా. ఇదిగోండి మా అమ్మకు మీరు తోడుగా ఉండండి. మంచి ఆలోచనలు కలగచేస్తూ ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నడిపించండి అయ్యా. ప్రతి ఆటంకాలపైన విజయము దయచండి ప్రభా. ఇదిగోండి మా బిడ్డల పరిస్థితులే కావచ్చు, వారి భవిష్యత్తు కావచ్చు ప్రభా, ఇంటి విషయాలే కావచ్చు అని ప్రభా, ఇదిగోండి బయట ప్రభా మేము పోరాడుతున్న విషయాలే కావచ్చు, ఏవి అయినా మీ పైన ఆధారపడుతూ మీ సహాయాన్ని కోరుతూ మేము ముందుకు నడిచే కృప చూపించండి. అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. గొప్పవారు అగుదురుగా అక్క అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.